ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ వీడియోలో 2 విషయాలు మాట్లాడబోతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, యూఐ అన్న ఛానల్ ఉంది కదా, మొన్న మీకు ఒకసారి రిఫరెన్స్ చేశాను కదా. ఆయన చక్కగా ఒక వీడియో చేశారు, అద్భుతంగా చేశారు. నేను మొన్న మెడిసినల్ స్మోక్స్ అన్న ఆ, విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ లైస్ అన్న అతను చెప్పాడు. అది ఒక జర్నల్ ఆఫ్ ఎథనోఫార్మకాలజీలో పడింది. అందులో మెడిసినల్ స్మోక్స్ మూలంగా 90% ఆఫ్ ద బ్యాక్టీరియా చనిపోతున్నాయి, రూమ్లో ఉన్నవి ఎలిమినేట్ అవుతున్నాయని చెప్తున్నారు. అది కూడా 24 అవర్స్ దాకా, కొన్ని అయితే నెల దాకా కూడా ఉన్నాయని కూడా చెప్పారు. సో అటువంటివి సైంటిఫిక్ ఎవిడెన్స్ వాళ్ళు ఇస్తే అది జర్నల్ ఆఫ్ ఎథనోఫార్మకాలజీలో పడింది. అయితే దాని మీద ఆ, సత్యాన్వేషణ అసత్యవాది చండాలంగా వీడియో చేశాడు. ఏంటి, సైంటిఫిక్ జర్నల్లో పడింది కానీ కూడా దాన్ని, అంటే బేసికలీ హోమాన్ని మేము వ్యతిరేకించాలి రవి ఏదైనా సరే. ఏమంటాడంటే, ఇప్పుడు వాడెవడో పెట్టాడు మెసేజ్ ఏంటంటే, ర్యాట్ పాయిజన్ ర్యాట్కి ఇస్తాము, ర్యాట్లు చచ్చిపోతాయి, ఎలకలు చచ్చిపోతాయి. అది మనుషులు తింటే మనుషులు చేస్తారు కదా, కాబట్టి బ్యాక్టీరియా చచ్చిందంటే ఈ స్మోక్ మూలంగా మనుషులు కూడా చేస్తారు కదా అని పెట్టాడు. ఈ అసలు ఏ మాత్రము సైంటిఫిక్ నాలెడ్జ్ లేని ఈ మనిషిని ఎవరేం చేస్తారు? దానికి అన్ప్యాక్డ్ ఐడియా చక్కగా రిప్లై ఇచ్చాడు, సైంటిఫిక్గా రిప్లై ఇచ్చాడు. అది ఒకసారి మీకు ఆ ఛానల్ మీకు చూపిస్తాను, మీకు చూశారు లాస్ట్ టైం కూడా. మళ్ళీ ఒకసారి ఈ అన్ప్యాక్ ఐడియాస్ సైన్స్ వర్సెస్ సత్యాన్వేషి అని చెప్పి చక్కగా చేశాడు వీడియో చేసి, దాన్ని ద ట్రూత్ అబౌట్ హోమా రిచువల్ చాలా చక్కగా ఖండించాడు, పాయింట్ బై పాయింట్ చక్కగా ఖండించాడు. దీని మూలంగా నేను ఎందుకు ఇతన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నా అంటే, ఇతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మీరే చూసుకోవచ్చు. కానీ చక్కగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని, హోమం మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఎథనోఫార్మకాలజీ అన్న జర్నల్లో పడింది. పడిన దాన్ని ఈ సత్యాన్వేషణ అతను ఎంత చెండాలి అంటే 10th ఫెయిల్ అని నిరూపించేసుకున్నాడు. 10th ఫెయిల్ అని అతను నిరూపించుకున్నాడు. హీ హ్యాస్ నో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ వాట్స్ ఎవర్. సత్యాన్వేషికి అతన్ని యూఐ అన్న అతను అన్ప్యాక్ ఐడియాస్ అన్న అతను చక్కగా చక్కగా పాయింట్ బై పాయింట్ అసలు సైన్స్ ఏం చెప్తుంది. ఒకటి బ్యాక్టీరియా మీద పనిచేసి చంపేస్తే, ఇప్పుడు వైరస్ మీద పనిచేసిందండి, మనం వ్యాక్సిన్ తీసుకున్నాము, ఆ వైరస్ని చంపింది లేదా వైరస్ని తీసేసింది అన్నప్పుడు అది మనిషిని కూడా తీసేస్తుంది అని చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా? సో మెడిసిన్స్ మనము యాంటీబయాటిక్స్ అనేమో తీసుకుంటాం. సో ఇలా మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ బ్యాక్టీరియాని చంపేస్తున్నాయి అన్నప్పుడు మన కూడా చంపేస్తున్నాయా? ఆలోచింతురుగాక. అసలు ఈ సత్యాన్వేషి ఏం మాట్లాడుతున్నాడు? ఎంత హేట్రేడ్ అంటే, ఎంత మనిషిలో ఎంత హేట్రేడ్ ఉందంటే అంత హేట్రేడ్ ఉంది ఆ సత్యాన్వేషిలో. అది నా ద్వేషపూరిత భావం ఎంత ఉందంటే అంత ద్వేషాన్ని బహుశా మానవులు ఎవరు ఉండకూడదు, తప్పది. సత్యాన్ని గ్రహించేవాడికి సత్యం తెలవాలి. కానీ నీకు హోమము, రిచువల్స్, సనాతన ధర్మము అంటే వ్యతిరేకం ఉందనుకో, అది కూడా సైంటిఫిక్గా తెలుసుకొని ఆయన తెలుసుకొని సత్యాసత్యాలు తెలుసుకో. ఈయన చక్కగా అన్ప్యాక్ ఐడియాస్ బ్రహ్మాండంగా ప్రతి పాయింట్ వైజ్ చక్కగా నిర్మూలించాడు. చాలా బాగుంది. సో నాకు ఒక డైలాగ్ నోటికి వస్తుంది, కానీ అది చెప్తే బాగుంటుందని ఊరుకుంటుంది, ఎందుకంటే ఇది సభ్య సమాజం వినకూడదు. అది ఆయన అలాంటివన్నీ సత్యాన్వేషి చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు, అసహ్యంగా ఉంది. అన్ప్యాక్ ఐడియాస్ చక్కగా ఆయన్ని పాయింట్ టు పాయింట్ క్లారిఫై చేశాడు. మీరందరూ కూడా వినాలి, ఎందుకంటే హోమం మూలంగా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయన్న దానికి ఎథనోఫార్మకాలజీ అన్న జర్నల్లో పడింది, ఇంటర్నేషనల్ జర్నల్. సో దానిలో పడితే ఆ సత్యాన్వేషణ వాడు చాలా దుర్మార్గంగా అదొక చిల్లర్ పేపర్ అన్నట్టుగా తీసి పడేసి, సైన్స్కి వ్యతిరేక మనిషి, సైన్స్ని గ్రహించటానికి వీళ్ళలో దమ్ము లేదు, చేతకాని చవటలు ఫర్ ష్యూర్ అది. సో అలాంటిది అన్ప్యాక్ ఐడియా చక్కగా వాటిని నిర్మూలించాడు. ఒక్కసారి ఆ వీడియో చూడండి, చూసి మీ కామెంట్స్ ఆయనకి శబాష్ చెప్పండి. ఎందుకంటే మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఈ సత్యాన్వేషి లాంటి చెడ్డవాళ్ళు పెరిగిపోతారండి. దయచేసి మీరు ఒకసారి చూస్తారని భావిస్తాను. ఇది నా మొదటి విన్నపం. రెండోది, ఇప్పుడు ఈ జర్నల్లో, ఏ జర్నల్లో అంటే ఈ జర్నల్ కాదు, యూట్యూబ్లో నాసా నుంచి నాసా సౌండ్ ఆఫ్ సన్ అండ్ ఓమ్ క్రియేటెడ్ ఐడెంటికల్ ఫ్రీక్వెన్సీ అని వియాన్ వాడు ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం పెట్టాడు, ఇది February 12th, అంటే నిన్ననే. సో ఇది పెట్టాడు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, వాట్ డస్ ద సన్ సౌండ్ లైక్
scientists at Sheffield University recorded, Sheffield University in the UK lo undi, United Kingdom lo. University recorded the sound of sun. For some, the solar sound was a musical harmony. But for anyone familiar with the Vedic philosophy, it sounded exact like Om. NASA also recorded the sound of the sun, and interestingly, an Australian sound engineer and university lecturer from Adelaide studied the frequency chants of NASA's sound of the sun and Om, chanted by the Vedic scholar, and found the results astounding. The frequency charts matched with similar crests and troughs. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సన్ నుంచి వచ్చిన సౌండ్ని ఆస్ట్రేలియన్ లెక్చరర్ ఒక ఆయన రీసెర్చ్ చేసి ఆ సౌండ్ సన్ నుంచి వచ్చిన సౌండ్ యొక్క పీక్స్ కింద పడడం సిమిలర్ టు ఓం చాంటింగ్ కూడా ఉంది అని చెప్తున్నాడు. సో ఇది నిజమా అబద్ధమా అని విశేషం. ఇది వాళ్ళు ప్రొఫెసర్ ఎవరైతే యూకేలో ఉన్నారో ఆయన కూడా ఈ నాసా సన్ నుంచి వచ్చే సౌండ్ మీద రీసెర్చ్ చేశారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఒక ఫ్రీక్వెన్సీ వచ్చింది, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది మీరు ఇప్పుడు విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. Detected these oscillations, these resonations in the atmosphere, and then we changed the frequency, accelerated the frequency into the human ear frequency range, and then you. సో ఈ డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, ఈ ప్రొఫెసర్ గారు, దట్ సన్ మీద వచ్చే ఆసిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సిలరేట్ చేసి హ్యూమన్ రేంజ్లోకి తీసుకొచ్చారు. అంటే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ సన్ మీద ఉన్నవి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్నవి, అది మిల్లీ హర్ట్స్లో ఉంటాయి, అది చెప్తారు ఇప్పుడు ఆయన. సో ఆ మిల్లీ హర్ట్స్లో ఉన్నదాన్ని మన హ్యూమన్ ఇయర్కి, అంటే మన హ్యూమన్ ఇయర్ 20 హర్ట్స్ నుంచి 20 కిలో హర్ట్స్ మధ్యలో ఉంటుంది, దాని రేంజ్కి తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఫ్రీక్వెన్సీ యాక్సలరేటెడ్ ద ఫ్రీక్వెన్సీ ఇంటూ ద హ్యూమన్ ఇయర్ ఫ్రీక్వెన్సీ రేంజ్, అండ్ దెన్ you can hear. So it's the outer layers, as you mentioned, the air above or the Himalayas, like basically it's not at the surface, it's above it. I get it. I understand your point, sir. సో ఇది ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈయన. సో ఈ డాక్టర్ గారు, ఈ ప్రొఫెసర్ గారు చెప్పేది ఏంటంటే, మేము అట్లా కాదు, మీరు అది విన్నది తప్పు, మేము అది మిల్లీ వాట్స్లో ఉంటుంది, మేము దాన్ని యాక్సలరేట్ చేసామని చెప్పారు అనమాట. సో అది ఇంకా ఒకసారి చూద్దాం ఇంకెక్కడ మాట్లాడారు. Om chant that we heard, but when I matched the same with the Sheffield sound of the sun, it was not matching. So I wanted to understand from you, while you've taken a part of it, the sound is like Om, but the frequency chart doesn't match. ఈయన ఏమంటున్నారంటే, యాంకర్ గారు, నాసా వాళ్ళు తీసుకున్న సౌండ్ని మ్యాచ్ చేస్తే ఓంకారానికి సరిపోతుంది, కానీ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లో మటుకు అది సరిపోవట్లేదు, ఎందుకు అని అడుగుతున్నాడు. Yes, so that's the whole. Yeah, I understand what you are asking. Actually, you summarized it quite nicely, and I hope that it was understood in layman terms. So the NASA measurement is indeed the interior oscillation. The sun is a three-dimensional ball, if you like. It's a plasma ball, and it contracts, expands, contracts, expands, contracts, expands, and the frequency peak of this oscillation is at about 5 minutes. So there is a 5-minute oscillation. This 5-minute oscillation you are not able to hear with the human ear because the frequency is. సో మనం ఆ సన్ కాంట్రాక్ట్ అవుతోంది, ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది 5 మినిట్స్ ఇంటర్వెల్లో. సో ఆ ఫ్రీక్వెన్సీ మన హ్యూమన్ ఇయర్కి వినిపించదు అని చెప్తున్నాడు. సో విత్ ద హ్యూమన్ ఇయర్, బికాస్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ మిల్లీ హర్ట్స్ అండ్ వి కెన్ నాట్. చూసారా, మిల్లీ హర్ట్స్లో ఉంది, అందుకే వి కెనాట్ హియర్ మిల్లీ హర్ట్స్. వి కెనాట్ హియర్ మిల్లీ హర్ట్స్ అని క్లియర్గా చెప్తున్నాడు. సన్ నుంచి వచ్చే ఆసిలేషన్ మనకి వినిపించదు అని స్పష్టత ఇచ్చాడు ఈ ప్రొఫెసర్ గారు. ఈయన పేరు మళ్ళీ ఒకసారి, ఈయన ప్రొఫెసర్ రాబర్టస్ ఎర్డైలీ ఈజ్ ద హెడ్ ఆఫ్ సోలార్ ఫిజిక్స్ అండ్ స్పేస్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఇన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూకే. ఇది ఈయన విషయం అన్నమాట. సో ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. విన్నారు కదండి. సో ఆయన రాబర్ట్స్ అని ఆయన చక్కగా చెప్పారు ఏంటి అన్నది. నేను 2017లో ఈ విషయాన్ని మాట్లాడాను. 2017లో ఇది నా వీడియో అండి. ఇది నేను శాస్త్రి గారితో కూర్చొని చేశాను. డిడ్ గరికపాటి టెల్ ట్రూత్ అబౌట్ ద సన్ ఇన్ సైన్స్ స్పిరిచువాలిటీ అని పార్ట్ 2 అని చేశాను నేను.
చేసి ఆ విషయంలో మాట్లాడినప్పుడు నేను స్పష్టత ఇచ్చాను అనమాట. మీరు దీని వెంకటాచార్యులో ఇది డిడ్ గరికపాటి టెల్ ట్రూత్ అని కొట్టండి, సెర్చ్లో వచ్చేస్తుంది. సో ఇది అయితే నేనేం చెప్పానప్పుడంటే 2017లో లేదండి అది తప్పది, గరికపాటి గారు తప్పు చెప్తున్నారు, నాసా ఎప్పుడు అలా చెప్పలేదు, అసలు ఏమైంది అన్నది నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. సౌండ్ ఇప్పుడు సన్లో ఇప్పుడు మనకి సముద్రము అలలు శబ్దం చేస్తాయి, అలానే గాలి శబ్దం చేస్తుంది. ఈ శబ్దాన్ని రికార్డ్ చేసామనుకో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనకి వినిపిస్తోంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుంచి 20 kHz మధ్యలో ఈ రేంజ్లో ఉంటుంది. ఇది మన ఫ్రీక్వెన్సీ రేంజ్. మనం ఏది మాట్లాడినా ఏది విన్నా ఆ ఫ్రీక్వెన్సీలోనే వింటాం. కానీ కుక్కలకి కాస్త అల్ట్రాసోనిక్ సౌండ్ కూడా వినిపిస్తుంది అనమాట. సో కొన్ని ఏనుగులకి వాటికి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి. సో ఇలా రకరకాల జంతువులకి రకరకాల మనుషులకి ఫ్రీక్వెన్సీలో కొద్ది తేడా ఉంటుంది, కానీ మనుషులందరికీ 20 హెర్ట్జ్ నుంచి 20 kHz అని తేల్చారు సైంటిస్టులు. సరే అది అయితే మరి సన్ నుంచి సూర్యుడి నుంచి అంత ఆ సౌండ్ ఆ ఫ్రీక్వెన్సీలో వస్తుందంటే రావట్లేదు, మిల్లీ హెర్ట్స్లో వస్తుంది. మంది ఎంత 20 హెర్ట్స్. 20 హెర్ట్స్కి మిల్లీ హెర్ట్స్ అంటే 1000 రెట్లు తక్కువ, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో వస్తుంది. ఇప్పుడు మనం కంటితో చూస్తున్నాము, మనకి ఎరుపు నుంచి వైలెట్ దాకా కలర్స్ 7 కలర్స్ కనిపిస్తాయి. ఎరుపు కంటే కింద కానీ వైలెట్ కంటే పైన కానీ కనిపించవు. కానీ ఆ కనిపించిన దాన్ని మనము ఫ్రీక్వెన్సీని మార్చి తగ్గించి కనిపించే రేంజ్లో కనిపించేటట్టుగా చేయొచ్చు. సో అలానే సూర్యుడి నుంచి వస్తున్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మిల్లీ హెర్ట్స్లో ఉంది, దాన్ని యాక్సలరేట్ చేసి మన 20 హెర్ట్స్ 20 kHz మధ్యలో పెట్టారు. మనకి వినబుల్గా ఎట్లా ఉంటుంది సౌండ్ విందామని. సో వింటే అలా ఉంటుందన్నమాట. సో అదే విషయాన్ని 2017లో చెప్పారు. లేదండి సన్ నుంచి ఓంకారం రావట్లేదు, అది తప్పు, అలా చెప్పకూడదు, గరికపాటి గారు ఆ రోజున తప్పు చేశారని ఖచ్చితంగా చెప్పారు. ఆయనకి తెలియదు పాప, ఆయన పండితుడు, ఏదో ఎవరో చెప్పారు నాసాలోంచి ఓంకారం వస్తుందని చెప్పాక ఈయన ఎగ్జైట్ అయిపోయాడు, ఇంకా వెంటనే చెప్పాడు ఈయన. సో మన సనాతనులు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ విషయం ఏంటంటే, ఏదన్నా సరే మనం ఎక్స్పెరిమెంటల్లీ నిరూపించుకొని అప్పుడు దాని గురించి ఇది సత్యము అని మాట్లాడటం మంచిది. లేదు నాలాంటి వాడి దగ్గరికి పంపించండి, నేను చెప్పేస్తాను నేను. ఓకే, సో దట్ నేను ఎందుకంటే దానిలో అదే ఫీల్డ్లో ఉన్నా కదా. సో ఇలా జరుగుతుంది. కానీ ఏది పడితే అది సూర్యుడి నుంచి ఓంకారం వచ్చేస్తుందని చెప్పేసి జబ్బలు దించేసుకొని ఇక మనకు చర్చేసుకొని విపరీతంగా గుడ్డలు దించుకొని ఎగరటం తప్పది. సో వియాన్ వాడు కూడా అదే చేశాడు. అతను ఎంత చెప్తున్నా వింటలేదు. లేదండి ఆస్ట్రేలియా రీసెర్చ్ చేశారు, నాసా వాళ్ళ సౌండ్ అట్లుంది అని చెప్తున్నాను. ఈయన చెప్పేదానికి అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాదు అతను. ఇతను క్లియర్గా చెప్తున్నాడు, ఫ్రీక్వెన్సీని యాక్సలరేట్ చేసి మనము ఈ 20 హెర్ట్స్ నుంచి 20 kHz మధ్యలో పెట్టాము కాబట్టి మీకు అది వినిపిస్తుంది, వినిపించని సౌండ్ని వినిపించేటట్టుగా చేస్తున్నారు అంతే తప్పితే అది ఓంకారం కాదు. మనం ఓం అన్నప్పుడు 20 to 20 kHz మధ్యలో ఉంటుంది. సో 20 హెర్ట్స్ 20 పౌనఃపున్యాల నుంచి 20,000 పౌనఃపున్యాల దాకా ఉంటుంది. ఇది విశేషం అనమాట. సో దాన్ని పట్టుకొని ఆయన లేదు ఆస్ట్రేలియా వాడు చేశారు, నాసా వాడు చేశారు, ఏవో లెక్కలు చెప్తారు, తప్పది, అవన్నీ తప్పులు. ఓకే, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అండి, అలాంటివి తప్పవి. ఇప్పుడు మనకి సంతోషమే ఓంకారం వస్తుంది సూర్యుడి నుంచి అంటే, కానీ అది నిజాలు చెప్పాలి. సూర్యుడు ఓంకారం చెప్పడం ఏంటండి, అలా ఉండదండి. ఓకే, చక్కగా డాక్టర్ రాబర్ట్ ఆయన చక్కగా చెప్పాడు, సూర్యుడు కాంట్రాక్ట్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అయ్యి ఎక్స్పాండ్, ఇది 5 నిమిషాల సేపు అది ఆ ఫ్రీక్వెన్సీని మెజర్ చేశారు అని చెప్తున్నాడు. అదొకటి సన్ సర్ఫేస్ నుంచి, ఒకటి సన్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చి సౌండ్, ఆ రెండు కూడా తీసుకున్నామని చెప్తున్నాడు ఆయన. చెప్తూ అవన్నీ ఫ్రీక్వెన్సీస్ చాలా మిల్లీ హెర్ట్స్లో ఉన్నాయి. మిల్లీ హెర్ట్స్ అంటే 1000 times లెస్సర్ దాన్ 20 హెర్ట్స్, అంటే 20/1000 వేస్తే ఎంత వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ. ఓంకారం మనం ఉచ్చరిస్తే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండదు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి మీరు నమ్మకం ఉందంటే మీరు నమ్మచ్చు, దాని దేవుని చాలా నమ్మకాలు క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి, అలా అని మనం తీసుకోకూడదు కదా. ఏదైతే సత్యమో అది తీసుకోవాలని చక్కగా చెప్తున్నాడు ఆయన. మెల్లగా ఎన్నిసార్లు చెప్తున్నా ఈ యాంకర్కి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆయనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఎట్లయితే సత్యాన్వేషికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదో అట్లా లేదనమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకని మనము ఏది పడితే అది చెప్పకూడదు. అది బాగుంటుంది, హాయిగా ఉంటుంది, అబ్బా ఓంకారం వచ్చింది సూర్యుడి నుంచి అని. కానీ అలా కాదండి, తప్పండి. అలాంటివన్నీ మనము ఎంకరేజ్ చేయకూడదు. అలాంటివన్నీ నిర్ధారణ చేసుకోవాలి. ఆ నిర్ధారణ చేయడానికి దానికి ఒక మనిషి ఉండాలి, ఎవరైతే బోత్ ఇటు ఫిజిక్స్ ఇటు వేదిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అలాంటి వాడిని నేను ఒకడు ఉన్నాను. సో
మీరు ఏదన్నా ఉంటే ఇలాంటివి నాకు పంపిస్తే నేను అవును కాదు నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను, లేకపోతే వెరిఫై చేస్తానండి అని చెప్తాను. కాబట్టి మనకి సూర్యభగవానుడే పొద్దున్న లేచి సూర్యనారాయణ నమస్కారం చేస్తాను నేను, కానీ అది పరమాత్ముడికి నమస్కారం. అది పరమాత్ముడు ఇలాంటి సృష్టిని ఎంతో చేశాడు కాబట్టి సూర్యభగవానుడిలో కూడా పరమాత్ముని చూసుకుంటూ నమస్కారం చేసుకుంటాను అనమాట. సో అది విశేషం అనమాట. అది సూర్యుడి యొక్క బెనిఫిట్స్ ఎన్నున్నాయి అన్నది ఆ, మనకి తెలుసు. ఆ బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడతాను. నేను 2017లో కూడా ఇదే మాట చెప్పాను. ఏమంటే ఇంకో వీడియో కూడా చేశాను. ఏంటంటే నాసా వాళ్ళే సూర్యుడి మీదకి సోలార్ ప్రోబ్ ఒకటి పంపించారు. వాళ్ళు చెప్పే విశేషాల కంటే ఎక్కువ విశేషాలు వేదంలో నుంచి ఉన్నాయి, అవి నేను చెప్తానని చెప్పాను. సో 2024 వాళ్ళు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పైగా వాళ్ళు ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు డేటా కోసం. సరే, ఏదోలేండి, వాళ్ళు పాపం ప్రయోగం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ దానికి వేదంలో సూర్యుడి గురించి అనేక మంత్రాలు, అనేక విశేషాలు ఉన్నాయి. మా స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను రీసెర్చ్ చేసే కంటే నా స్టూడెంట్స్ చేత నేను రీసెర్చ్ చేయించి పబ్లిష్ చేయిస్తాను అది. సో మీరు వేచి చూడండి, సూర్యుడి మీద చంద్రుడి మీద అద్భుతమైన విషయాలు. రేపు నేను నాస్తికులకి ఒక ప్రశ్న అడగబోతున్నాను, అది చంద్రుడి మీద. చూద్దాం ఈ నాస్తిక బడుద్ధాయిలకి ఏమన్నా అసలు ఆ విషయాలు తెలుసా అని. ఎందుకంటే ఎంతసేపు మన పురాణాల మీద వేద శాస్త్రాల మీద పడి గింజుకొని ఏడ్చేస్తుంటారు కదా. సో వాళ్ళకి మనం ఒక ప్రశ్న అడుగుదాం రేపు. ఉంటానండి. ఓ